ఒకవేళ నిజంగానే హోంశాఖ పవన్ కళ్యాణ్ గారి చేతికెళ్తే ఇలాంటి నేరాలు జరగవని అనుకోవచ్చా? ఆయన చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అప్పుడు కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టే సార్, కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టే. రావణ్ విషయంలో మీరు చూసారో లేదో. ఏం సార్ అదేంటి అంత మాట అనేసారు సార్? రావణ్ ని అతను ఒక న్యూట్రల్ వ్యక్తిని అతన్ని అరెస్ట్ చేసిన రోజు ఎలా వెళ్ళారో చూసారా మీరు? కోడిగుడ్లతోటి ఎంత దాడి చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐని ఎస్ఐని కూడా కొట్టారు వీళ్ళు. ఆ ఒక్క విషయంలో ఆయన ఒక్కరే నేను హోంమంత్రి అని ఫీల్ అయ్యి ఆయన చేసిన దానికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలాగే అక్కడ ఉన్నటువంటి కేవీఆర్ ని కూడా కుక్కని ఇచ్చుకొని వచ్చారు. వాళ్ళ భార్యని కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళా పోలీసులు ఉండరా సార్? మహిళా కానిస్టేబుల్స్ ఉండరా? ఒక మహిళని తన భర్తని అంటే అరెస్ట్ చేశారు, భార్యను కూడా అలా చేపట్టుకొని ఈడ్చాలా? వాళ్ళకి యూనిఫామ్ లేదు మేడం, పాపం యూనిఫామ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనుకుంటా నాకు తెలిసి. అందరూ మఫ్తీలోనే వస్తున్నారు, అదేంటో పాపం. ఉండవు సార్, యూనిఫామ్లు ఉండవు, సెక్షన్లు ఉండవు, నోటీసులు ఉండవు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పము. 24 గంటల మేము సబ్మిట్ చెయ్యము. మాకు బుద్ధి పుట్టినప్పుడు, మాకు నచ్చినప్పుడు, మా రెడ్ బుక్ లో మేము ఎప్పుడైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు సబ్మిట్ చేస్తాము. సో మీరు అందరు ఏం చేస్తారో చేసుకోపోండి. మా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ హోంమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఏమైనా జరుగుతుంది, ఏమైనా జరుగుతున్నాయి సార్. ఇవాళ సామాన్య మహిళ కష్టం అని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు వీళ్ళు తీసుకొచ్చారు. బలి పశువులు చేశారు పోలీసులు. ఇప్పటికైనా వాళ్ళకి అర్థం కావాలి. ఏదో వాళ్ళ అండ చూసుకొని వీళ్ళ అండ చూసుకొని ఏది పడితే చేస్తామనంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాలు దాటిన రిటైర్డ్ అయిపోయినా మీరు తొత్తులుగా పనిచేస్తానన్న ప్రతి ఒక్కరిని కోర్టు ముందు తీసుకొచ్చి నిలబెట్టి కడుగుతానని చెప్పినటువంటి మాట అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎవరు లేరు మహిళలకి, ఏం చేసినా లేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ మహిళకు కష్టం వచ్చినా, యువతకు కష్టం వచ్చినా, రైతుకు కష్టం వచ్చినా, లేదా నీ పార్టీ వాళ్ళకు కష్టం వచ్చినా అండగా నిల్చోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ధైర్యం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే ఇంకా ఎంతో కొంత నీతి జాతి బతుకుంది. లేదు అని అంటే ఈ పార్టీకి ఎంత మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు సార్, ఎంతమంది జైళ్ళలో మగ్గిపోతున్నారో తెలుసా మీకు? పిల్లల్ని చూడకుండా, తల్లిదండ్రుల్ని చూడకుండా, భార్యల్ని దూరంగా పెట్టుకొని 1 ఇయర్ నుంచి జైల్లో ఉన్న కార్యకర్తలు ఉన్నారు. సో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలోనే ఉంది, ఇంకెప్పుడు లేదు. మళ్ళీ నా ప్రభుత్వం నా భవిష్యత్తు. ఇంకా ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా బిహేవ్ చేయకపోవచ్చు, చెయ్యదు. చేద్దాం అనుకున్నా కూడా 2029లో మిమ్మల్ని అద్దపాతాలానికి తొక్కపోతే ఆ రోజు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలే చెప్పులు చాటలతో మీకు సమాధానం చెప్తారు. నెమ్మదిగా మాట్లాడుతున్నామంటే చాతకాని తనమని అనుకొని ఇవాళ బట్టలోడ తీసే నడి రోడ్డు మీద మహిళలు కొడుతున్నారు అని అంటే ఏం సార్ మీ అధికార మదం? నాకు తెలియక అడుగుతాను. ఒక దళితులని చూడరు, ఒక మహిళని చూడరు, ఒక చదువుకున్న వ్యక్తిని చూడరు. ఇష్టాసారంగా అరెస్టులు చేసుకుంటున్నారు, అవసరమైతే చంపేసి బూడిద చేస్తున్నారు. ఒక మహిళని వ్యవస్థలు చేస్తే కేసు కూడా బుక్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేక్ కట్ చేశారంట, మేకను కట్ చేశారంట, కోళ్లు కోసారంట, కోళ్ళకి అదేదో ఈకలు బీకేశారట. వాళ్ళని కొట్టి నడి రోడ్డు పైన నడిపించి తీసుకెళ్లారు. 3rd డిగ్రీ ఇచ్చారు సార్, 3rd డిగ్రీ ఇచ్చారు. మరి ఇట్లాంటి వెధవలకి మీరు 3rd డిగ్రీ మహిళకి నడి రోడ్డు పైన బట్టలు ఇప్పదీస్తే నో కేస్. దానికి ప్రజలు కావాలి, ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఏం లేరు. అది కూడా గల్లా మాధవి గారు చెప్పాలా. ఆవిడ గారు వెళ్ళి నాయన కేసు కట్టండి అని అంటే అప్పుడు కేసు కడతారు, లేదంటే కేసులు కట్టరు.